తీసుకోవడం పోలీసు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షుడు 26 మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అనుబంధ సంఘ అధ్యక్షులకు కవిగా సోదరులు కూడా మరి ఎన్నికలే 9 నెలలు కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఈ ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తూ మనం కూడా వాళ్ళు ఏదైనా చేసిన తప్పులు చేస్తే దాని మీద నిలదీయాలనే ఆలోచనతోనే కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అని మన నాయకులు కానీ మన పెద్దలు కానీ అందరం కూడా పార్టీలో నాయకులందరూ కూడా ఆ రోజు చర్చించుకున్నాం ఎన్నికలైన తర్వాత. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మోసం చేస్తుందో, ఏ విధమైన నాయకులు మాట్లాడుతున్నారో మరి 3 రోజుల కిందే స్వయంగా ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన నోట్లో చేసిన మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసపోయారో అని చెప్పేసి మనందరం కూడా చూసాం, మరి ఇద్దరు మాట్లాడుతున్నాం. కాబట్టి మరి పార్టీ పరంగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. అది ప్రభుత్వం చేసిన మోసాలని ప్రజలకు తెలియజేయాలి. మంది నియోజకవర్గానికి పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మీ శాసనసభ్యులు అప్పలనర్సి గారు, మాజీ శాసనసభ్యులు అప్పలనర్సి గారు, ఇంకా వేదిక మీద పెద్దలు జడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు అందరికీ ముందున్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో, ఎవరు మమ్మల్ని చూస్తారో, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఒక పక్క మీ పెద్దలు శాసనసభ్యులు గారు చెప్పారు,